మనం ఏమి చేయలేము కానీ సచ్చినాడు ఏ బిడ్డ ఏడుతుందయ్యా బిడ్డలు దాడుకున్నా ఈ బిడ్డ ఏడుస్తుంది చెద్దర కప్పుకున్న బిడ్డను దాదుకుంటే మనం చచ్చినాడు ఏడుతుందా బిడ్డ అడుగు అవ్వ ఏడుతా ఎవరి మీద వచ్చిన్నాడు తలకాయ ఊపుతుంది ఎత్తుదట మరి మీరెందుకు రావాలి బిడ్డ అంటలేదు అంటే మేము రావాలి నువ్వు ఏడు అన్న మా చిన్న ముచ్చికాయది అంటారా లేదు రాదా పెద్దగంట కదా నిన్న మొన్న కురుమల ధర అరే ఇది అందుకే అందరూ ఎవరే వండేరు ఎవరే మోసారు అంటదాకుంటే మన సన్నదా పోలే సేను అంటారు తను కుమ్మి నింటారు తను నిండు కావాలన్నారయ్యా మరి గులాబైనా తన కడుపు వంటారు తన ప్రియం తీరాల పరాయి పిల్లలకు గాజులు పెడితే పైకి వచ్చేటన్నారయ్యా కోట్ల డబ్బు సంపాదించి కోడన్న సెదలు పెట్టిన కోడన్లు ఏనాడికైనా ఒక బిడ్డలు కాదు అన్నారయ్యా లక్షల వరకు అర్థం ఇచ్చిన కానీ అల్లుడు ఏనాడికైనా కొడుకు కాదన్నారయ్యా ఎంతైనా కానీ పక్కన పెట్టుకుని పంటే అర్ధరాత్రి వెళ్ళేసి అమ్మా నాన్న పిలువైతే అసలు బంగారం మనం ఏదేసుకున్న అర్ధరాత్రి కడుపును వచ్చినా కాళ్ళను వచ్చినా అని అడగబోవురా వర్గ బంగారం ఉన్నది ఆడపిల్ల సంతానం అడవండి నేను ఆడపిల్ల సంతానం కావాలంటే ఎంత డబ్బున్నా కానీ ఎంత చుట్టాల పెట్టిన సూర్ణ పోతుంది ఏలుపుల పెట్టి నీళ్ళు ఎచ్చిపోనన్నారయ్యా ఏలుపులను వేర్లో మొక్కో అన్నారయ్యా ఏడు నాగవను 7 వైభవను 7 గాడి పనులు ధనము ధాన్యం అంతా మెలుక్కోని పుణ్యక్షేత్రాలు ఓనంది తిరుపతి శ్రీరంగము కాళహస్తి భద్రాచలం రామప్ప వేములవాడ ఎగో తిరుపతి దిగో తిరుపతి కేదారనాథ బద్రీనాథ మేడాల ఇద్దరు కోడలు ఉన్నారు నా చిన్న కోడలు చెప్పినా ఒకటే చెప్పకున్నా ఒకటే సాగం తిని ఆగునే గాని నా పెద్ద కోడలు పూల చెప్పిపోవాలి
చెప్పకుండా పోతే మా అత్తమ్మ దేవతలో పోయమైనప్పుడు నాకు చెప్పిందా అని ఎల్లకాలం కొరకొర ఉంటుంది నా పెద్ద కోడలతో. ముందుగా నా పెద్ద కోడలు ఏం చేస్తానో ఇంట్లో పెద్ద కోడలు నారాయణ శంకర భగవంత మొదలు పెట్టాము. కింద కందిపోయాలు ఉంటే నడింటుంటాయి అంటాడు కదా. అందరూ చేతితో ఆట చెప్తాను. నీ కోడలు తలికేతో శిర్షాబో చెప్తాను. దుర్గమ్మ కొలుపు నీకు డుబ్బులోడు ఎందుకే, నీకు అద్దం ఎందుకే, నీకు దువ్వెనెందుకే, నీకు ఈతకమ్మలు ఎందుకే, నీకు సాట ఎందుకే, నీ గురికి ఎందుకే, దాని గురికి వలిగింది కలుగొట్టేలా వస్తావు, దానికి అదే వస్తా నీకు అదే వస్తావు. ఇచ్చుకోపోక ఇత్తు తిన్నాన్నంతా బయట అంత మోటుగా మాట్లాడతారా? మాట్లాడితే ఎంత ముద్దుగా ఇసుకుంటారు. అయ్యో గానేసి నాకు రాదు కాదు పిల్ల అవి వదిలి పిలుస్తాను. వెనకనే ఉన్నాయా మేము పొల్లగానే ఏంది అంజనం పాడబడా ఈ ఊరు తీరా జాగ తీరా సాపేసిన గడియ తీర లేకుంటే సరి వంపు తీరా నిద్ర పాడవాడు మాట మాత్రం కాడు. అయ్యో ఎవరన్నా ఎవరో కాదు నేను అత్తమ్మను. ఎవరెవరెవరు? అత్తమ్మను. మా ఆంటీవా? ఆంటీ అనవే మొన్ననే తొంచాను. బాగా మంచిగానే ఉన్నది, భయం ఎక్కువనే ఉన్నది. అన్ని ఉన్నాయి దగ్గర, ఒక్కటి ఉన్నది ఒక్కటి లేదని కాదురా. అబ్బో పొలగాని కింద నుండి మీ దాకా భయం ఉన్నది. అయినా అయితే మా అత్తమ్మ నన్నది వెళ్తుందిరా అని ఆలాపన కావచ్చు. ఎందుకంటే నేను ప్రేమగల్ల కోడలు అని పొద్దుగా లేచి అన్ని పనులు మా అంటే చేసుకొని ఇక టీ టిఫిన్ తయారైనాక 11 గంటల కోడల లెమ్మని బ్రష్ పేస్ట్ పెట్టుకుని చిత్తది మా ఆంటీ. కాళ్ళ గంట కింద దాకా వండుకోమంటది. మతం మీద కాదు మతం కింద మా శల్యను నన్ను మా శల్య 11 గంటల దాకా లేవరా? అసలే మరి మీరు దొడికి ఎప్పుడు పోతారా? ఇంట్లోనే ఉంటుంది దేవుళ్ళు పక్క పోయింటే. దేవుడి పక్క పండి కట్టుకున్నారా? అవి ఇప్పుడు కొత్త కొత్త కట్టుకుంటే అటాచ్ లాట్ రూమ్ అదే మీద ఒక తీరే ఉంటారు. వంట రూమ్ దేవుడు రూమ్ కాదు. అట్లే కట్టుకుంటాను కొత్త ఫ్యాషన్. అయ్యా అత్తమ్మా నాని బంగారం. ఇప్పుడు మా అత్త పిలిచినప్పుడు నేను పోకుంటే తిరుమలగిరి నా సముద్రం అనుకుంటారు. సంవత్సరం అంటే మా అక్క నుంచి ఎవరంటారా? అందరూ వస్తుంటే ఆడదని అనుకుంటావా? నేను మహిళా సంఘం లీడర్ను. 5 మండలాలకు అధ్యక్షురాలు, ప్రెసిడెంట్. ఎన్ని మండలాలవా? 5 వైస్ ప్రెసిడెంట్. మా ఆరాలి మా చిన్నారాలు. మండలాల పేరు చెప్పావా? నా మండలాల అరకాల మండలం నాదే ఒక్కటి, చిట్యాల మండలం నాదే 2, రేగుండ మండలం నాదే 3, మగుళ్ళపల్లి మండలం నాదే. ఇవన్నీ తిరుగుకుంటా సందరికెళ్ళి పోతే అత్త చూసిన సాయంపేట మండలం కూడా 2 నియోజకవర్గాల మండలాలు ఉంటాయని అధ్యక్షురాలను భూపాల పేరు కలుపుతాను, పరకాల కలుపుతాను అని నాయ గాని ఇప్పుడు అత్త పిలిచినప్పుడు కోడలు పోకుంటే చూసినావా? కోడలు గింత గర్రనావా? సాటికి ఎంతో మంది అంటారు కానీ నేను నేటికే అంటానమ్మా. సాటికే పోతారు కానీ నువ్వు నేటి నువ్వు చాలా మంచోని. నువ్వు నా చూస్తలేవా? నా గుణాన్ని అయినా మంచిది. లంజ అంటే బాధపడతారు, లంజ అంటే లాభాన్ని అన్నట్టు. మొత్తం తెలియదు ఎన్న విలువ మాతమ్మా నన్ను తిరిగిందో నాతోడు మాత్రమే కలిగిందో అందుకోని పూరవది దేవి ముందుకు బయలుపోతాను. వెండలకు మాత్రనాయి
వంగి మొక్కదా నగదారిలో వంగి మొక్కకు చెల్లె ఆడబిడ్డవే నగదారిలో ఆడబిడ్డవే నగదారిలో చిన్న నాకొక చీర పెట్టిన నగదారిలో పట్టు చీర పెట్టిండు 10,000 రూపాయలు చీర చిన్న పెట్ట చీర చిరిగిపోయింది నగదారిలో ఈ పొక్క మాటని నగదారిలో నడిపానా నాకొక నగ పెట్టిన నగదారిలో నా కేసు పెట్టిన నగదారిలో నడిపాన్న పెట్టినగా నాడబోయింది నగదారిలో ఇది పోగరదయింది నగదారిలో పెద్ద నెత్తిన పెయ్య పేరికలేదు నగదారిలో దాడకలేదు నగదారిలో ఎవరు దేవుడు చెప్తాను